అందరికీ నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి అంటే పీసీబీ అప్పిలేట్ అథారిటీ ముందు జరిగిన ఒక ఆసక్తికరమైన విచారణ గురించి మాట్లాడుకోబోతున్నాం. అవునండి, ఇది శ్రీజీ ఇండస్ట్రీస్ ఉత్పత్తి నిలిపివేతకు సంబంధించిన ఒక కీలకమైన కేస్. ఇక్కడ లభ్యమైన పత్రాలు చూస్తుంటే చట్టపరమైన లొసుగులను ఎలా వాడుకుంటారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కరెక్ట్. అంటే ఈ విచారణలో న్యాయవాది శ్రీకాంత్ చింతలగారు ఇంప్లీడ్ కావడం, అలాగే నిర్వహణ అనుమతి అదేనండి సిఎఫ్ఓ గడువు ముగిసిన తర్వాత కూడా పరిశ్రమ తరఫు న్యాయవాది అప్పిలేట్ అథారిటీ నుంచి అక్రమంగా అనుకూల ఆదేశాలు పొందడానికి ఎలా ప్రయత్నించారో మనం ఈరోజు విశ్లేషించబోతున్నాం. నిజమే. ముఖ్యంగా పీసీబీ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయస్థానం ముందు అసలు వాస్తవాలను ఎలా బయటపెట్టారన్నది ఇక్కడ చాలా ఆసక్తికరం. మన ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇలాంటి పర్యావరణ నియమాల ఉల్లంఘనలు ఎలా జరుగుతాయో లోతుగా అర్థం చేసుకోవడమే. ఖచ్చితంగా. అసలు అప్పీలేట్ అథారిటీ ముందు పరిశ్రమ కౌన్సిల్ వినిపించిన వాదనలు చూస్తే భలే విచిత్రంగా అనిపిస్తాయి. వాళ్ళు నవంబర్ 26, 2025న జారీ చేసిన ఆదేశాలను పట్టుకుని అథారిటీ తమకు షరతులతో కూడిన ఉత్పత్తికి అనుమతి ఇచ్చిందని వాదించారు కదా. అవును, దానికి కారణం కూడా చెప్పారు. పరిశ్రమలో సైరన్తో కూడిన కార్బన్ మొనాక్సైడ్ సెన్సార్లను ఏర్పాటు చేశామని చెప్పారు. తద్వారా ఆ పాత సెప్టెంబర్ 4, 2020 నాటి ఉత్పత్తి నిలిపివేత ఆర్వాది శ్రీకాంత్ చింతలగారి కేసులో ఇంప్లీడ్ అయ్యారు. ఇది చాలా పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి. ఆయన రాకతో మొత్తం సీన్ మారిపోయింది. ఆయన ఇంప్లీడ్ అయిన వెంటనే తన వాదనలు మొదలుపెట్టకుండా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు కదా. అవును, ఆయన కోర్టుకు ఒక విన్నపం చేశారు. తాను వాదనలు వినిపించే ముందు పీసీబీ స్టాండింగ్ కౌన్సిల్కు మొదట మాట్లాడే అవకాశం ఇవ్వడం సరైనది అని చెప్పారు. ఇది న్యాయపరంగా చూస్తే చాలా గొప్ప ఎత్తుగడ. ఎందుకంటే పరిశ్రమ కౌన్సిల్ చేస్తున్న ప్రయత్నాలను, వాళ్లు చెబుతున్న కట్టుకథలను అడ్డుకోవడానికి ముందుగా అధికారుల దగ్గర ఉన్న వాస్తవాలు కోర్టు రికార్డులోకి ఎక్కాలి. దానికి ఈ నిర్ణయం ఒక అద్భుతమైన వేదికగా మారింది. కరెక్ట్. ఇక్కడే మనందరికీ ఒక ఆహా అనిపించే పాయింట్ బయటపడింది. స్టాండింగ్ కౌన్సిల్ కోర్టు ముందు ఒక సంచలన వాస్తవాన్ని ఉంచారు. అదే కదా అసలైన గుట్టు. దీన్ని మనం మనకి అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే, చేతిలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడుపుతూ నేను నిన్న హెల్మెట్ పెట్టుకున్నాను కదా, నాకు ఫైన్ ఎందుకు వేశారు అని పోలీసులతో వాదించినట్లుంది పరిశ్రమ తీరు. అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. అచ్చం అలాగే జరిగిందిక్కడ కూడా. ఫిబ్రవరి 28, 2026 నాటికే ఆ శ్రీజీ ఇండస్ట్రీస్కున్న కన్సెంట్ ఫర్ ఆపరేషన్ అంటే సిఎఫ్ఓ గడువు ముగిసిపోయింది అన్న వాస్తవాన్ని స్టాండింగ్ కౌన్సిల్ నొక్కి చెప్పారు. అంటే అసలు పరిశ్రమను నడపడానికి కావలసిన కనీస నిర్వహణ అనుమతి వాళ్ల దగ్గర లేదు. గడువు ముగిసిపోయింది. అలాంటప్పుడు వాళ్లు ఉత్పత్తి ఎలా చేస్తారు? అదే పీసీబీ స్టాండింగ్ కౌన్సిల్ అడిగింది. చట్టం ప్రకారం అనుమతి లేకుండా పరిశ్రమను నడపడం పూర్తిగా చట్టవిరుద్ధం. కాబట్టి గతంలో రద్దు చేసిన ఆదేశాల గురించి ఇప్పుడు ఈ అప్పీల్లో చర్చించడమే అనవసరం అని కోర్టు దృష్టికి చాలా స్పష్టంగా తెచ్చారు. నిజమే కదా. కనీస అనుమతులు లేనప్పుడు సెన్సార్లు పెట్టామో, ఫోటోలు తీశామో అని చెప్పి అప్పీలట్ అథారిటీ నుండి అక్రమంగా ఆదేశాలు పొందడానికి పరిశ్రమల కౌన్సిల్ ఎంత తీవ్రంగా ప్రయత్నించారో ఇక్కడ అర్థమవుతోంది. వాళ్ల ప్రయత్నాలను స్టాండింగ్ కౌన్సిల్ చాలా న్యాయబద్ధంగా ఎండగట్టారు. అనుమతులు లేకుండా వాళ్ళు ఏదో ఒక రకంగా విచారణను లాగించి స్టే ఆర్డర్ తెచ్చుకోవాలని చూశారు. కానీ స్టాండింగ్ కౌన్సిల్ సరైన సమయంలో దానికి బ్రేక్ వేశారు. అయితే కథ అక్కడితో ఆగిపోలేదు. పీసీబీ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయస్థానానికి సమర్పించిన మరో నివేదిక అసలు బాంబు పేల్చింది. అది ఫిబ్రవరి 25, 2026 నాటి ఇన్స్పెక్షన్ రిపోర్ట్. ఆ నివేదికలోని నిజాలు వింటుంటే నిజంగానే కలవరపెడతాయి. అవును, కేవలం అనుమతులు ముగియడమే కాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆ నివేదిక కళ్లకు గట్టింది. ముఖ్యంగా ఆ పరిశ్రమ ఆవరణలో జరిగిన ఒక అగ్నిప్రమాదం గురించి అందులో స్పష్టంగా రాశారు. కార్బన్ మోనాక్సైడ్ లాంటి ప్రాణాంతక వాయువులు ఉండే చోట అగ్నిప్రమాదం జరగడమంటే ఎంతటి ప్రమాదమో మనం ఊహించవచ్చు. దానికి తోడు అక్కడ పనిచేసే ఉద్యోగులు, చుట్టుపక్కల గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదులు కూడా ఆ నివేదికలో ఉన్నాయి. ఖచ్చితంగా. స్టాండింగ్ కౌన్సిల్ ఆ నివేదికను సమర్పిస్తూ అందులోని పారాగ్రాఫ్ 17 ప్రాముఖ్యతను ప్రత్యేకంగా న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. ఆ పారాగ్రాఫ్ 17లోనే ఈ అగ్ని ప్రమాదం మరియు ప్రజల ఫిర్యాదుల గురించిన కీలకమైన ఆధారాలున్నాయి. ఆ సమయంలో కోర్టు హాల్లో జరిగిన చిన్న సంఘటన కూడా మనమిక్కడ ప్రస్తావించుకోవాలి. ఈ పారాగ్రాఫ్ 17 గురించి మాట్లాడుతున్నప్పుడు న్యాయమూర్తి
ఈ రిపోర్టు కాపీలు కోర్టు రికార్డులో ఉన్నాయా అని అడిగారు. అవును. అప్పుడు స్టాండింగ్ కౌన్సిల్ కాస్త వెతుక్కుంటూ నా జూనియర్ ఆ కాపీలను తీసుకువస్తున్నాడు అని బదిలిచ్చారు. కోర్టు వాతావరణంలో పత్రాల విషయంలో ఇలాంటి చిన్న చిన్న గందరగోళాలు ఎంత సహజమో కదా. నిజమే, కానీ ఆ క్షణంలో కాపీ చేతిలో ఉందా లేదా అన్నది ముఖ్యం కాదు. ఆ నివేదిక బయటపట్టిన భయంకరమైన నిజాలు ముఖ్యం. సెన్సార్లో పెట్టేశాం, అంతా బావుంది అన్న వాళ్ల మాటల్లోని డొల్లతనం ఆ అగ్ని ప్రమాదం రుజువు చేసింది. కరెక్ట్. ఒకవైపు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపు సీఎఫ్ఓ గడువు ముగిసిపోయింది. ఇన్ని జరుగుతున్నా ఏమీ ఎరగనట్లు కోర్టును తప్పుదోవ పట్టించడానికి వాళ్లు చేసిన ప్రయత్నాలు చూస్తుంటే వ్యవస్థాపరంగా ఉన్న లొసుగువను వాళ్లు ఎంతలా వాడుకుంటున్నారో అర్థమవుతోంది. ముమ్మాటికీ నిజం. అయితే సరైన ఆధారాలతో, అంటే ఈ సీఎఫ్ఓ గడువు ముగింపు డాక్యుమెంట్ మరియు ఆ అగ్నిప్రమాద నివేదికల ద్వారా పీసీబీ స్టాండింగ్ కౌన్సిల్ మరియు ఇంప్లీడైన న్యాయవాది శ్రీకాంత్ చింతలగారు ఈ అక్రమాలకు అడ్డుకట్టవేశారు. అవును. చట్టబద్ధమైన అనుమతులు లేకుండా నడిచే ఇలాంటి పరిశ్రమల వల్ల పర్యావరణానికి, ముఖ్యంగా చుట్టుపక్కల ప్రజల భద్రతకు ఎంత ముప్పుందో ఈ కేసే ఒక ఉదాహరణ. పౌరులుగా మనం కూడా ఇలాంటి విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఖచ్చితంగా. ఈ మొత్తం విచారణ సారాంశం చూశాక మనందర్నీ ఒక ఆలోచింపజేసే ప్రశ్న మాత్రం వెంటారుతుంది. ఇలా పత్రాలు దొరికాయి కాబట్టి ఈ పరిశ్రమ బాగోతం బయటపడింది. కానీ ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండా అధికారుల కళ్లుగప్పి నడుస్తున్న ఇలాంటి ప్రమాదకర పరిశ్రమలు మన సమాజంలో ఇంకెన్ని ఉన్నాయో? పర్యావరణాన్ని, ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్న ఈ న్యాయపరమైన దాగుడుమూతల వెనుక ఉన్న అసలు బాధ్యులు ఎవరు? వారిని ఎలా జవాబుదారీ చెయ్యాలి అన్నదే అతిపెద్ద ప్రశ్న. దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈనాటి లోతైన విశ్లేషణను ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ